పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక పార్టీ కార్యకర్తల మద్దతుపై దృష్టి సారించింది. కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై చర్చించారు. రానున్న లోక్సభ, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపైన చర్చించారు. ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలపైన చేపట్టాల్సిన కార్యాచరణపైన చర్చించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానంతో పాటు నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు. 1-2 రోజుల్లోనే ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాల పైన అధినేత కేసీఆర్ ఒక విస్తృత స్థాయి సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్సీలతో పాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తామని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఈ 2 లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు బలంగా ఉన్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.